హృదయపూర్వకంగా ఆహ్వానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు నన్ను క్షమించమని కోరుతున్నాను. తిరుమల లడ్డు అంశం మీద మరొక్కసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం నాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా లడ్డు పవిత్రత మీద అపవిత్రత మీద ఈ స్థాయిలో చర్చ జరపాల్సి రావటం, మరలా ప్రజల ముందుకు వచ్చి అదే అంశాన్ని చర్చించాల్సిన ఆవశ్యకత రావటం అత్యంత దురదృష్టకరం. దానికి నేను రాష్ట్ర ప్రజలకి, శ్రీవారి భక్తులకి క్షమాపణ కోరుతున్నా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి మీద చేస్తున్న రాజకీయాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం మీద ఒక రాజకీయ వికృత క్రీడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే సమాజంలో అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఒక నీచమైన, నికృష్టమైన క్రీడ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, 164 మంది ప్రజాప్రతినిధుల సాక్షిగా అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి చర్చ చూసిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రజల ముందుకు రావాల్సి వస్తుంది. దానికి నన్ను క్షమించమని కోరుతున్నాను.